మహాభారతంలో ఎన్నో పాత్రలు, కాని కొందరే మనస్సులో అలా నిలిచిపోతారు. అలాంటివారిలో కర్ణుడొకడు. ఒక పక్క గొప్ప యోధుడు, మరోపక్క విధి చేతిలో కీలుబొమ్మ. అసలు కర్ణుడు కథ ఏంటి? ఆయన జీవితం కేవలం ఒక వీరుడి ప్రయాణమేనా, లేక గౌరవం, విధేయత, విధి ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక విషాదగాథ? రండి, ఈరోజు కర్ణుడి కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, మన కథ మొదలయ్యేది హస్తినాపురంలో. అక్కడొక పెద్ద అస్త్రవిద్యా ప్రదర్శన జరుగుతోంది. అందరి కళ్ళు ఒక్కరిపైనే ఉన్నాయి. ఆయనే పాండవ రాజకుమారుడు అర్జునుడు. తన విలువిద్యా నైపుణ్యంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. అర్జునుడి ప్రతిభ మామూలుగా లేదు. బాణాలతో అగ్నిని సృష్టిస్తున్నాడు, గాలిని సృష్టిస్తున్నాడు, చివరికి ఏకంగా ఆకాశాన్నే మేఘాలతో కప్పేసి పట్టపగలుని రాత్రిలా మార్చేశాడు. ఇక జనమంతా జయజయధ్వానాలు చేస్తున్నారు, అర్జునుణ్ణి ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా ఆ బాణం వచ్చిన వైపునుంచి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు. ఎలా ఉన్నాడంటే సూర్యుడి తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఒంటికి సహజంగానే కవచకుండలాలు ఉన్నాయి. ఆయనే కర్ణుడు. ఆ కొత్తగా వచ్చిన యోధుడు నేరుగా అర్జునుడినే సవాల్ చేశాడు. అప్పటికే గొప్ప పేరున్న అర్జునుడిని ఒక అపరిచితుడు సవాల్ చేయడమా? ఇది చూసి రాజకుటుంబం, ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ సంఘటనతో అక్కడ ఒకే ఒక్క ప్రశ్న: అసలు ఎవరీతను? సాటి లేని అర్జునుడినే సవాలు చేసేంత ధైర్యమెక్కడిది? అందరూ ఇలా ఆశ్చర్యపోతుండగానే రాజగురువు ద్రోణాచార్యులు ముందుకు వచ్చి అడిగారు, ఎవరు నువ్వు అని. అప్పుడు కర్ణుడు చెప్తాడు, తన పెంపుడు తండ్రి ఒక సూతుడు, అంటే రథసారథి అని. అంతే, ఆ మాట వినగానే భీముడు అతన్ని హేళన చేశాడు, అవమానించాడు. చూశారా, ఆనాటి కుల వ్యవస్థ ఎంత కఠినంగా ఉండేదో! ప్రతిభ ఎంత ఉన్నా సరే తక్కువ కులంలో పుట్టాడనే ఒక్క కారణంతో ఒక రాజకుమారుడితో యుద్ధం చేసే అర్హత లేదని తేల్చేశారు. అసలు కర్ణుడు ఎందుకలా ప్రవర్తించాడు? ఆయన పట్టుదల వెనుక ఉన్న కారణమేంటి? ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఆయన పుట్టుక వెనుక ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని, ఆ దైవిక నేపథ్యాన్ని తెలుసుకోవాలి. అదొక వరం దుర్వాస మహర్షి ఇచ్చింది. ఆ వరప్రభావంతో కుంతి సూర్యభగవానుడిని స్మరించింది. ఫలితంగా సహజ కవచకుండలాలతో ఒక బాలుడి జన్మించాడు. కానీ ఇక్కడే విషాదం మొదలైంది. పెళ్లి కాకుండానే తల్లి కావడంతో లోకం ఏమనుకుంటుందోనని భయపడింది కుంతి. గుండెను రాయి చేసుకుని ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. నదిలో కొట్టుకుపోతున్న ఆ పెట్టెను అధిరథుడు, రాధా అనే దంపతులు చూశారు. ఆ బిడ్డను వాళ్లే కనుగొని కర్ణుడు అని పేరు పెట్టి కన్న కొడుకులా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇక్కడే చూడండి, కర్ణుడి జీవితంలో అతిపెద్ద వైరుధ్యం మొదలైంది. పుట్టిందేమో రాజవంశంలో, పెరిగిందేమో ఒక సూతపుత్రుడిగా. ఈ గుర్తింపు సంఘర్షణ అతని జీవితాంతం వెంటాడుతూనే ఉంది. కర్ణుడికి ప్రతిభకు కొదవలేదు. స్వతహాగా చాలా మంచివాడు కూడా. అయినా సరే ఆయన జీవితం ఒక విషాదగాథలా మిగిలిపోయింది. ఎందుకంటే అతని జీవితం శాపాలతో ముడిపడి ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చిన శాపాలు అతని విధిని పూర్తిగా మార్చేశాయి. అలాంటి శాపాల్లో ముఖ్యంగా 3 ఉన్నాయి. ఈ 3 శాపాలు అతని జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో ఒకేసారి అతనిమీద దాడి చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది గురువు పరశురాముడి శాపం. ఒకసారి పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక పురుగు కర్ణుడి తొడను తొలిచేయడం మొదలుపెట్టింది. రక్తం కారుతున్నా సరే గురువు నిద్రకు భంగం కలగకూడదని ఆ నొప్పిని మౌనంగా భరించాడు కర్ణుడు. మేల్కొన్న పరశురాముడు ఇది చూసి, ఇంతటి నొప్పిని బ్రాహ్మణుడు భరించలేడు, నువ్వు క్షత్రియుడివే అని గ్రహించాడు. తనని మోసం చేశావన్న కోపంతో, అత్యంత అవసరమైన సమయంలో నీకు ఈ అస్త్రవిద్య గుర్తుకు రాదుపో అని శపించాడు. ఇక రెండోది బ్రాహ్మణుడి శాపం. ఒకసారి పొరపాటున తెలియక కర్ణుడి బాణం తగిలి ఒక బ్రాహ్మణుడి ఆవు చనిపోతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు కోపంతో, నా ఆవు ఎంత నిస్సహాయంగా చనిపోయిందో నువ్వు కూడా అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు చంపబడతావు అని శపించాడు. ఇక మూడోది భూదేవి శాపం. ఒక చిన్నారికి సహాయం చేయడానికి భూమిని కొంచెం గాయపరుస్తాడు కర్ణుడు. దానికి భూదేవి ప్రాణాంతక యుద్ధ సమయంలో ఇదే భూమిని రథచక్రాన్ని పట్టి బంధిస్తుంది అని శపిస్తుంది. అంటే చూడండి, ఒక మంచి పని చేసినా సరే అది కూడా శాపంగా మారింది. ఈ 3 శాపాలు కలిసి
అతని పతనానికి కారణమయ్యాయన్నమాట. మళ్ళీ మనం ఆ అస్త్రవిద్యా ప్రదర్శనకు వస్తే అక్కడ కర్ణుడు అందరిచేత అవమానించబడుతున్నాడు. అతని కులాన్ని ఎత్తిచూపుతూ అందరూ గేలి చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక్క వ్యక్తి మాత్రం అతనికి అండగా నిలబడ్డాడు. ఆ వ్యక్తే దుర్యోధనుడు. అతను ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు, రాజరికం పరాక్రమంతో వస్తుంది, కాని పుట్టుకతో కాదు అని. అంతేకాదు, అక్కడికక్కడే కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇది కేవలం ఒక బహుమతి కాదు, ఆనాటి కులవ్యవస్థను ధిక్కరించి కర్ణుడి ప్రతిభకు ఇచ్చిన గౌరవం, అతను ఎప్పటినుంచో కోరుకుంటున్న గుర్తింపు. ఆ ఒక్క సంఘటనతో కర్ణుడి జీవితం మారిపోయింది. తనకు గౌరవమిచ్చిన దుర్యోధనుడికి జీవితాంతం రుణపడి ఉంటానని మాట ఇచ్చాడు. ఈ రోజునుండి నా జీవితం, నా బలం, నా నైపుణ్యం అన్నీ నీకే అంకితం అని ప్రమాణం చేశాడు. ఈ ఒక్క స్నేహబంధం అతని జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని, అతని ధర్మాన్ని, చివరికి అతని విధిని కూడా శాసించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు పాండవులకి, కౌరవులకి మధ్య వైరం పెరిగి చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. ఇక తప్పదు. కర్ణుడు తను మాట ఇచ్చిన దుర్యోధనుడి పక్షాన తన చిరకాల ప్రత్యర్థి అయిన అర్జునుడికి ఎదురుగా నిలబడాల్సి వచ్చింది. యుద్ధం మొదలవడానికి ముందు కర్ణుడికి కొన్ని అతిపెద్ద పరీక్షలు ఎదురయ్యాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి, నువ్వు కుంతీపుత్రుడివి, పాండవులకు అన్నవి, వాళ్ల పక్షాన చేరిపోవని అతని జన్మరహస్యం చెప్పాడు. కాని తనకు అండగా నిలిచిన దుర్యోధనుడికి ద్రోహం చేయలేనని కర్ణుడు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. అంతలోనే అతని తల్లి కుంతీ వచ్చి తన మిగతా కొడుకుల్ని చంపొద్దని వేడుకుంది. అప్పుడు కర్ణుడు అర్జునుడి తప్ప మరే పాండవుని చంపనని మాట ఇచ్చాడు. ఇక అతని చివరి యుద్ధం. అక్కడ కర్ణుడి పరాక్రమం చూడాలి. అతని బాణాల దెబ్బకి అర్జునుడి రథం ఏకంగా 10 అడుగుల దూరం వెనక్కి వెళ్ళింది. అది మామూలు రథం కాదు. రథసారథిగా శ్రీకృష్ణుడు, రథం జెండాపై హనుమంతుడు ఉన్న దివ్య రథమది. అలాంటి రథాన్నే కదిలించాడంటే కర్ణుడి శక్తి ఏ పాటిదో మనం ఊహించుకోవచ్చు. ఇక ఆఖరి ఘట్టము వచ్చేసింది. ఇక్కడే విధి తన ఆట ఆడింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శాపాలన్నీ ఒకేసారిగా ఒకే సమయంలో అతనిపై దాడి చేశాయి. భూదేవి శాపం వల్ల రథచక్రం బురదలో కూరుకుపోయింది. బ్రాహ్మణుడి శాపం వల్ల అతను నిస్సహాయుడిగా మారాడు. ఇక పరశురాముడి శాపం వల్ల దివ్యాస్త్రాల మంత్రాలే గుర్తుకురాలేదు. అలా నిస్సహాయంగా మరణశయ్యపై ఉన్నాడు కర్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఒక చివరి కోరిక కోరాడు. ఏంటంటే, నీ జీవితకాలంలో దానధర్మాల ద్వారా సంపాదించిన పుణ్యఫలాన్నంతా నాకు దానం ఇవ్వు అని. ఇది ఆయన వ్యక్తిత్వానికి పెట్టిన ఆఖరి పరీక్ష. ఆ స్థితిలో కూడా అడిగిన వారికి లేదనుకుండా తన పుణ్యాన్నంతా దానం చేసేశాడు. ఆ ఒక్క చివరి దానంతో కర్ణుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అందుకే ఈ రోజుకీ మనమతన్ని కేవలం సూతపుత్రుడుగానో ఒక గొప్ప యోధుడుగానో గుర్తు పెట్టుకోలేదు. దానవీర శూర కర్ణుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నిజమే, కర్ణుడి విధేయత, దాతృత్వం, సాటిలేని వీరత్వం ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాని ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. కర్ణుడు నిజంగా విధి చేతిలో బలిపశువా, లేక తను తీసుకున్న నిర్ణయాలే తన విధిని అలా మార్చాయా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఆయన జీవితం మనకు విధి, ధర్మం, మనం తీసుకునే నిర్ణయాలు వీటన్నిటి గురించి చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది.